హాయ్ వెల్కమ్ టు సఖీ ఫ్యామిలీ. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు ఒక కొత్త వెరైటీతో మేము ముందుకు వచ్చేసాను, రండి చూద్దాం. ఇది పచ్చిమిర్చి పులుసు అండి. మీలో ఎంతమందికి తెలుసు? ఈ మధ్యన అయితే వంటల్లో భోజనాల దగ్గర అయ్యి బాగా వండుతున్నారు. ఇది ఎలా చేసుకోవాలో చూద్దాం రండి. దీనికి ఉల్లిపాయలు, టమాటా, అల్లం, వెల్లుల్లి తీసుకుందాం. మిక్సీ చేసుకోవాలండి. బాగా మెత్తగా కాకుండా కొంచెం గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా అయితే రెడీ చేసుకోవాలండి. బాగా మెత్తని పేస్ట్ చేయకూడదు. అలాగే కొద్దిగా చింతపండు నానబెట్టి పక్కన పెట్టుకుందాం. అలాగే మిర్చి తీసుకుందాం. ఈ మిర్చీలు మనం బజ్జీలు మిర్చి వేసుకుంటాం కదా, అవి కానీ లేదా మజ్జిగలో నానబెట్టుకునే మిర్చీలు ఉంటాయి, అవి కానీ తీసుకోవాలి. ఎందుకంటే కారం ఉండకూడదండి. గుల్ల పచ్చిమిరపకాయలు అయితే తీసుకోవాలి కర్రీకి. ఈ విధంగా ఘాట్లు పెట్టుకుని పక్కన పెట్టుకుందాం. చాలా సింపుల్గా చేసుకోవచ్చండి. టేస్ట్ అయితే సూపర్ అంటే సూపర్ ఉంటుంది. కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న మిర్చిని అయితే ఒకసారి ఫ్రై చేద్దామండి. ఫ్రై చేయడం వల్ల అందులో ఏమన్నా కొద్దిగా స్పైస్ ఉన్నా కూడా ఆ స్పైస్ కూడా తగ్గిపోతుంది అనమాట, కారం. అందుకని చెప్పి లైట్గా ఒక్క నిమిషం పాటు ఫ్రై చేసి తీసుకుందాం. ఇలా ఫ్రై చేయకుండా డైరెక్ట్గా వేస్తే కొంచెం స్పైస్గా ఉంటాయండి, అందుకని చెప్పి. అలాగే ఆల్రెడీ మనం మిక్సీ చేసి పెట్టుకున్న పేస్ట్ని అయితే ఆయిల్లో వేసుకొని పచ్చివాసన పోయేదాకా అయితే వేయించుకోవాలి. ఉల్లిపాయ వాసన రాకూడదండి అసలు. అని బాగా ఫ్రై అయిన తర్వాత మాత్రమే కొద్దిగా జీలకర్ర, పసుపు, సాల్ట్ వేసుకొని ఇంకొక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకుందాం. మీలో ఎంతమందికి తెలుసండి ఈ కర్రీ? నాకు కామెంట్స్లో తెలియచేయండి. తెలియని వాళ్ళు మాత్రం నేర్చుకోండి, చాలా బాగుంటుంది. ఒక స్పూన్ అయితే కారం, ధనియాల పొడి, కొద్దిగా మసాలా పొడి అండి. చాలా తక్కువ క్వాంటిటీలో వేసుకోవాలి, ఎందుకంటే ఆల్రెడీ మిర్చిలో కొద్దిగా స్పైస్ ఉంటుంది కాబట్టి తక్కువగా వేసుకోవాలండి. ఈ విధంగా వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడైతే నానబెట్టుకున్న చింతపండు పులుసు అయితే వేసుకుందాం. ఈ విధంగా వేసుకుని బాగా కలుపుకున్న తర్వాత మనం ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి అందులో యాడ్ చేయాలండి. ఈ విధంగా చూసారా, చాలా సింపుల్గా వండుకోవచ్చు, చాలా ఈజీగా. టేస్ట్ అయితే సూపర్ అంటే సూపర్ ఉంటుంది. ఒక్కసారి ట్రై చేసి చూడండి. కొద్దిగా అయితే వాటర్ పడుతుందండి, ఎందుకంటే మిర్చి ఉడకాలి కాబట్టి కొద్దిగా వాటర్ అయితే పడుతుంది. టేస్ట్ కోసం కొద్దిగా నేను పంచదార అయితే వేస్తానండి. మీకు ఇష్టమైతే వేసుకోండి, లేదంటే అవాయిడ్ చేసినా పర్వాలేదు. కానీ అదొక స్పెషల్ టేస్ట్ అయితే వస్తుంది. నేను ఏ పులుసులు వండినా ఖచ్చితంగా కొద్దిగా పంచదార అయితే వేస్తాను. కొద్దిగా కొత్తిమీర వేసుకొని ఫైనల్గా ఒక 5 మినిట్స్ ఉడికిస్తే చాలండి. అయిపోయింది. చూసారా, చాలా సింపుల్గా రెడీ అయిపోయిందా? ఎంత ఈజీగా వండేసుకున్నామో. టేస్ట్ మాత్రం అంత బాగుంటుంది. చూసారా, అచ్చం చేపల కూరలా ఉంటుంది చూడడానికి కానీ తినడానికి కానీ. మీ అందరికీ కూడా తప్పకుండా నచ్చుతుందని అనుకుంటున్నాను. నా వీడియో మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ విధంగా కొద్దిగా నెయ్యితో వేడి అన్నంలో ఈ పచ్చిమిర్చి పులుసు వేసుకుని తింటే ఉంటుందండి. చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట. సూపర్ అంటే సూపర్ ఉంటుంది. ఖచ్చితంగా మీరందరూ ఒకసారి ట్రై చేసి చూడండి.